ఎల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సిఐ రామకృష్ణ రెడ్డి సార్ గారు, బదిలీ అయిపోతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటాచలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు హరిమోహ సార్ గారికి, అదేవిధంగా ఇందుకూరుపేట ఎస్ఐ గారు హరీష్ సార్ గారికి, అదేవిధంగా రెండు పోలీస్ స్టేషన్స్ యొక్క సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటాచలం మండల నాయకులు కట్టమరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, యోగేంద్ర రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రరెడ్డి గారు, అదేవిధంగా సోదరులందరూ కూడా తెలియజేయబడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సిఐ గారి గురించి 2 విషయాలు మాత్రమే చెప్పి నేను ఈ సభ ముగిస్తాను. అదేంటంటే అదే 2007లో ఇక్కడ ట్రైనింగ్ ఎస్ఐ వచ్చినప్పుడు మేము బహుశా నేను విద్యార్థి దశలో కాలేజీలో చదువుకుంటున్నాం. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని ఎంతో మంది పోలీసు వాళ్ళు చూసేటువంటి వాళ్ళని మేము అప్పట్లో కూడా చదువుతున్నటువంటి సమయంలో కలెక్టరేట్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో చేసినప్పుడు కూడా పోలీస్ జీపులో మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి సందర్భాలు మేము చాలా మంది పోలీసులు చూసాం. అయితే మేము సాధారణ పనిచేసేటువంటి సమయంలో మా గ్రామంలో ఒక తిరుమల కార్యక్రమంలో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారని చెప్పి అందరూ అక్కడ ఉంటే ఎస్ఐ గారు వస్తున్నారు అని చెప్పి ఆ డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా దిగి పారిపోతుంటే మేము వచ్చాం. ఏంటి పరిస్థితి ఎట్లుంటుందని చూస్తే అక్కడ ఎస్ఐ గారు బాగా అంటే బహుశా ఒక 12 క్రితం పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి ట్రైనింగ్ చేస్తున్నారు. ఆ లాంగ్ ప్రక్రియ ఉండేటువంటి జనాన్ని తీసుకొని వచ్చి అంటే అక్కడ డాక్యుమెంట్ జరిపేటువంటి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విధానం అంటే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఒక 5 మంది కానిస్టేబుల్ ఎస్ఐ దిగేసి లాఠీ తీసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్ళని విచక్షణాలయంగా ఉండడం, వాళ్ళకి భయపడి పారిపోయి వెళ్ళిపోవడం, ఇట్లా జరిగేటువంటి కార్యక్రమం అట్లాంటి క్రమం కాకుండా అక్కడ ఉండేటువంటి కొంతమంది పెద్దలను పిలిపించి ఇది చట్టపరంగా మంచి పద్ధతి కాదు, చట్టానికి వ్యతిరేకంగా చేయదని చెప్పి ఆ రోజుల్లో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మేము అభిప్రాయానికి కొంత అభిమానం మాత్రం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిఐగా నెల్లూరు రోజులకు వచ్చిన తర్వాత వెంకటాచలం వచ్చిన తర్వాత మేము ఎన్నో సంవత్సరాల సిఐగా వెళ్ళినప్పుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు